హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఇవాళ అయితే మేము నర్సరీకి వచ్చామండి. ఇక్కడ నర్సరీలో చాలా మొక్కలు ఉన్నాయండి. నా వాయిస్ అయితే కొద్దిగా జలుబు చేసింది, అందువల్ల నిప్పుగా ఉందండి. అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, నర్సరీలో ఎన్ని మొక్కలు ఉన్నాయో. మొత్తం అన్నీ ఎక్కువగా గులాబీలే ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా మొక్కలు ఉన్నాయండి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనకి ఎన్ని రకాల మొక్కలు కావాలన్నా ఇక్కడ నర్సరీలో అవైలబుల్గా ఉంటాయండి. చూడండి, మందార పువ్వులు, గులాబీలు, చాలా పువ్వులండి. దేవుడు పెట్టుకోవడానికి కూడా బోల్డ్ అన్ని పువ్వులు ఉన్నాయండి. ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయండి. చూడండి, మీకు ఈ వీడియోలో ప్రతి మొక్క చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చాలా బాగుంటుందండి. నర్సరీ మొత్తం మనకి ఇష్టమైన మొక్కలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మొత్తం మీకు చూపించే తోట అంతా గులాబీ తోట అండి. ఇది అన్ని రకాల ఎల్లో, పింక్, రెడ్ అన్ని రకాలు ఉన్నాయండి. గులాబీలు చాలా బాగున్నాయండి. మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు చూడగానే ఖచ్చితంగా కొంటారండి. గులాబీలు ఏంటి, ఇంటికి కావాల్సిన డెకరేషన్ మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి, ఖచ్చితంగా కొనాలనిపిస్తుందండి. మొత్తం గులాబీలండి, కనకాంబరం గులాబీ మనకి ఇంటికి డెకరేషన్లో కూడా చాలా బాగుంటాయండి. ఇదండి చూడండి. ఈ వీడియోలో అయితే చాలా వరకు నేను మొత్తం చూపిస్తానండి. మీకైతే మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. కానీ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో మొక్కలు. ఖచ్చితంగా మీరు చూస్తే చాలా ఇష్టపడతారండి. ఈ మొక్కలు అయితే డెకరేషన్లో చాలా అందంగా ఉంటాయండి మొక్కలు. ఇది కడియం అండి, కడియం కడుపులంక దగ్గర అండి. ఇవన్నీ నర్సరీ అండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా బాగా నచ్చుతాయండి మీకైతే. ఎంత బాగుందో చూడండి. ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి నచ్చుతుందండి. ఎంత సూపర్గా ఉంటుంది. చూడగానే కొనాలి, మన ఇంటి దగ్గర పెట్టుకోవాలి అనిపిస్తుందండి. అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. చూడండి మొక్కలు చూడండి ఎంత బాగుందో. ఇది చూసారా ఎంత బాగున్నాయో. సూపర్గా ఉందండి. నేనైతే చాలా వరకు ఒక 1 అవర్ అక్కడే ఆ మొక్కలన్నీ చూస్తూ అలా ఉండిపోయానండి. అంత బాగా నచ్చింది నాకైతే. మేము ఇక్కడ మొక్కలు తీసుకోవడానికి వచ్చామండి. ఇదిగోండి చూడండి. నేనైతే చాలా వరకు వీడియో తీసానండి. ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొక్కలు. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొక్కలు. చూడండి సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ పూజకు కావాల్సిన పువ్వుల మొక్కలు కూడా చాలా వరకు ఉన్నాయండి. చాలా పెద్ద నర్సరీ అండి. మాకు 1 అవర్ పైనే చూడడానికి పట్టిందండి. ఇంత పెద్ద నర్సరీ అండి. చాలా మొక్కలు ఉన్నాయి. ఎంత సూపర్గా ఉందండి. చూడండి, మీకు ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను. అన్ని మొక్కలు ఖచ్చితంగా చూపెడతాను. చూడండి
అయితే గొంతు నొప్పిగా ఉందండి, అందుకే వాయిస్ డల్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి. చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు ఫుల్ సపోర్ట్ని ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి సపోర్టు ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను. చూడండి, సపోర్ట్ చేయండి, వీడియో ముందుకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. వీడియో అయితే చూడండి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడే అంటుకట్టిన మొక్కలండి ఇవన్నీ గులాబీలు. ఇంకానా ఇవన్నీ కొద్ది పెద్ద మొక్కలండి. చూడండి చాలా సూపర్గా ఉంటుందండి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అబ్బా సూపర్ అండి. ఇలాంటి చెట్లు ఇంటి దగ్గర అందంగా పెట్టుకుంటే ఇల్లు చాలా లుక్గా ఉంటుందండి. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నర్సరీ దగ్గర తీసుకోండి. చూడండి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ పూల మొక్కలు. చూడండి మోడల్ మొక్కలు ఎంత బాగున్నాయో. చూడండి ఇది ఎంత లుక్గా ఉందో. చాలా బాగున్నాయండి మొక్కలు అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మీకోసమే మీకు చూపిద్దామని ఇది మొత్తం వీడియో అంతా తీసానండి. మీ అందరూ ఇష్టపడతారని. ఇదిగోండి ఇప్పుడైతే హౌస్ ముందు పెట్టుకునే డెకరేషన్ మొక్కలు చూడండి. కుండీలతో పాటు అమ్ముతారండి ఇవి. అయితే సూపర్గా ఉంటాయండి. ఒక్కొక్క రకంగా ఉన్నాయండి మొక్కలు. అన్నీ ఒకే మోడల్ కాకుండా రకరకాల మోడల్లో ఉన్నాయండి. కుండీలతో సహా ఇస్తారండి మొక్కలైతే. చూడండి ఇలా కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. ఇవన్నీ ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయండి మొక్కలు అయితే. ఒకసారి నర్సరీకి వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఖచ్చితంగా ఖాళీ చేతులతో అయితే వెళ్ళరు, ఖచ్చితంగా పట్టుకెళ్తారు మొక్కలు. అంత బాగా నచ్చాయి. మేము మొక్కలు కొనడానికి వచ్చామండి. ఇదిగోండి ఇవి జామ మొక్కలు. అవి చూసారా ఎన్ని మొక్కలు. వీడియోలో అయితే చాలా వరకు చూపించానండి. ఇంకా రెడ్ కలర్ మొక్కలు చూడండి. ఇవి ఇంకా లుక్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవైతే ఇవన్నీ మామిడి మొక్కలండి. ఇవన్నీ మామిడి మొక్కలండి. ఇవి నిమ్మ మొక్కలు, బత్తాయి మొక్కలు, జామ మొక్కలునండి ఇవి. ఇవన్నీ జామ మొక్కలు. ఇవి చిన్న చిన్న మొక్కలకి కాయలు